హాయ్ అండి. ఈ మిషన్ వచ్చేసి కర్వ్డ్ టెంపర్ గ్లాస్ వేసే మెషిన్. ఇది మొబైల్ షాప్ వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వర్క్ ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్గా అవుతుంది మనకు మీ వర్క్ ఇది. మనము మార్కెట్లో కర్వ్డ్ టెంపర్ గ్లాస్ తీసుకుంటాం కదా, దాని బాక్స్లో మనకు ఇలాంటి యూవీ లైట్ సెట్ వస్తుంది. ఇందులో 3 యూవీ లైట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి సెట్ వస్తుంది మనకు. అయితే యూవీ లైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనము కర్వ్డ్ గ్లాస్కు ఒక లిక్విడ్ వాడతాము, అది ఆరడానికి ఈ యూవీ లైట్ వాడతాము. ఈ యూవీ లైట్ ద్వారానే ఆ లిక్విడ్ అనేది ఆరిపోతుంది. అయితే బాక్స్లో ఇది వస్తుంది కదా లైట్స్, దీని 3 ఉండడం వల్ల ఆ లిక్విడ్ ఆరడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది. కానీ ఈ బాక్స్లో మనకు 30 యూవీ లైట్స్ వస్తాయి మనకి ఈ బాక్స్లో. ఇది 30 యూవీ లైట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకు వర్క్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ అనేది తొందరగా ఆరిపోతుంది మనకి ఇది. అయితే దీనిలో యూవీ లైట్స్తో పాటు వ్యాక్యూమ్ ప్రెజర్ కూడా ఉంటుంది ఈ మిషన్కి. అంటే దాని ద్వారా మనము మొబైల్ మీద వేసిన లిక్విడ్ ఉంటుంది కదా, అది సరిసమానంగా ఎడ్జిల వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా పారుతుంది. మరి ఆ యూవీ లైట్ ఆ లిక్విడ్ని ఆరబెట్టేస్తుంది అన్నమాట. ఇదైతే సి టైప్ ఛార్జింగ్ కేబుల్తో పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడు ఇది కనిపిస్తుంది పవర్ బ్యాంకు, దాని ద్వారా రన్ చేస్తున్నా దీన్ని. ఇందులో 4 టచ్ బటన్స్ ఉంటాయి. ఒకటేమో వ్యాక్యూమ్ బటన్, రెండోది యూవీ లైట్ బటన్, మూడోదేమో వ్యాక్యూమ్ ప్లస్ యూవీ లైట్ బటన్, ఫోర్త్ వన్ అండి స్టాప్ బటన్. చూడండి, ఇక ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే వర్క్ తొందర అవుతుంది మరియు పర్ఫెక్ట్ అవుతుంది. ఎలాంటి గ్యాప్స్ ఉండే మాత్రంలో గ్యాప్స్ లేకుండా, బబుల్స్ లేకుండా వర్క్ నీట్గా అవుతుంది. పవర్ బ్యాంక్ మీద కూడా మనం నడిపించుకోవద్దు దీన్ని. ఇలా మైనస్లు అంటే, ఇక పెద్ద మైనస్ ఏంటంటే, మనము మొబైల్ స్క్రీన్ పైన లిక్విడ్ వేస్తాం కదా, అది మనకు దాని ఖచ్చితత్వం తెలియాలంటే, అంటే దాని అందాజ మనకు కరెక్ట్ తెలియాలి. తెలియకపోతే ఏంటంటే కొద్దిగా ఎక్కువ లిక్విడ్ పడ్డా కూడా మనకు ఆ లిక్విడ్ అనేది మొబైల్ సైడ్స్ నుంచి వెళ్ళి ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయ్యి అది లిక్విడ్ అంతా మనకు కెమెరాలకు పోవడము, లేక స్పీకర్లకు పోవడము అలాంటివి జరుగుతుంది. కాబట్టి దీనిపైన చాలా జాగ్రత్త, అంటే కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు మనం జాగ్రత్త దీంతో వర్క్ చేసుకోవాలి. లిక్విడ్ తక్కువైనా పర్లేదు, ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకున్నా తక్కువ అయితే పర్వాలేదు, మనం వ్యాక్యూమ్లో పెట్టుకుంటే వేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ మాత్రం వేయద్దు. ఇది మిషన్ లేకుండా మనం డైరెక్ట్ చేతితో వేసేదానికి కొద్దిగా ఎక్కువ పడ్డ ఏం కాదు, కానీ మిషన్లో పెట్టేదానికి కరెక్ట్ ఖచ్చితత్వంతో వేయాలి. లేకపోతే మొబైల్ స్పీకర్లకు పోయి సౌండ్ తక్కువ వస్తుంది, లేక కెమెరాలకు పోయి బ్లర్గా వస్తుంది కెమెరా. కాబట్టి ఈ మిషన్తో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మనకు అలవాటు అయిపోయింది అనుకో, వర్క్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, మనకు తొందర అయిపోతుంది. ఇంకా ఈ మిషన్ గురించి ఇంతే. నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేను ప్రాక్టికల్ చూపిస్తాను మీకు. అయితే ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.